అందరికీ షలో. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమమయుడ, దయామయుడ, ఆలోచనకర్త, అద్వితీయుడ, సర్వసృష్టిని నీ యొక్క వాక్కు చేత సృష్టించిన తండ్రి, కేవలము నీ చేతితో మమ్మల్ని రూపించింది నీ యొక్క జీవాత్మను మాలో ఉంచి తండ్రి, నీ యొక్క నామ మహిమార్థమే మమ్మల్ని ఈ సర్వసృష్టిని ఏలమని ఆశీర్వదించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క అవిధేయత వలన నీ నుంచి వచ్చే ఆశీర్వాదములు పొందుకోలేకపోతున్నాం, నీ కృపను పొందుకోలేకపోతున్నాం, స్వస్థతను పొందుకోలేకపోతున్నాం. నీకు ఇష్టలుగా జీవించగలిగే కృపను, మార్గమును మాకు తెలియపరచి గుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిన్నే గురిగా చేసుకొని నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ మా మనవులు మా రక్షకుడి విమోచకుడు యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో, నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉన్న చాలు. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. బబులోను రాజైన నెబుకద్నెజరు చెరలో నుంచి విడిపింపబడిన యెరూషలేము వాసులు ఇశ్రాయేలీయుల యొక్క వంశముల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు వారి వంశావళైన చెప్పలేని వారు, చూపించలేకపోయిన వారు కొన్ని వంశస్థులు ఉన్నారు. వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాం. దెలాయా, టోబియా, నెకోదా, ఈ ముగ్గురు వంశస్థులు 652. యాజకులలో హబయ్య, హక్కోజు, గిలాదియు, బర్జిల్లా కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లాయి అని పిలువబడిన వాని వంశస్థులు. యాజక ధర్మం నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడేది. పారిశీకుల అధికారి ఊరీము తుమ్మీమును ధరించుకొనగలిగి యాజకులుగా ఏర్పడే వరకు ప్రతిష్టమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. ఇట్లా వీరు మొత్తము 42,300 మంది. వీరు కాక దాసులు అనగాక 7,337. గాయకురాండ్రు 200 మంది. గుర్రములు 736. ఈ విధంగా వారి పశువులు లెక్క కూడా లెక్కించబడింది. స్వేచ్ఛార్పణలు కూడా, కానుకలు స్వేచ్ఛార్పణలు కూడా అర్పించినట్లుగా, వారి శక్తి కొలగది అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. అదంతా కూడా 16 ఖజానా 16,300 తులముల బంగారు, 2,50,000 తులముల వెండి, యాజకులకు 100 వస్త్రములు. ఈ విధముగా వారు ఇచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలము. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణముల యందు కాపురము చేసినట్లుగా కూడా
ఈ అధ్యాయంలో గమనించగలం అక్కడి నుంచి వచ్చి. ఆమెన్.